మధ్యంతర బడ్జెట్కు వేలయ్యింది. పన్ను కోతలు వడ్డనలపై సర్వత్రా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, అందులోనూ వేతన జీవులు మాత్రం ఆదాయ పన్ను మినహాయింపులపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయ పన్ను పరిమితిని 8 లక్షల వరకు పెంచుతారనే వార్తలు ఇప్పుడు వేతన జీవుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఏ మేరకు తమ అంచనాలను అందుకుంటుందన్న అనుమానాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2024-25కు గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1న ప్రకటించే ఈ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. దీంతో సాధారణంగా ఎటువంటి పెద్ద పన్ను సవరణలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొన్ని పన్ను మినహాయింపులను వ్యక్తిగత ట్యాక్స్ పేయర్స్ ఆశిస్తున్నారు. ప్రభుత్వం సైతం ఆ దిశగా అడుగులు వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే మరింత మంది ట్యాక్స్ పేయర్లు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేలా ఇందులో ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న అంచనాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పన్ను స్లాబ్స్ను మార్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పన్ను మినహాయింపుకున్న కనీస పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచితే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటాయని చెప్పుకోవచ్చు. అంతేకాక మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులకు వీలుంది. దీనివల్ల పొదుపు, ఇతరత్ర బీమా, పెన్షన్ పథకాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే కొత్త పన్ను విధానంలో ఏ ట్యాక్స్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ లేవు. దీంతో స్లాబుల హేతుబద్ధం చేయడంతో పాటు పొదుపు, ఆరోగ్య సంరక్షణ, రిటైర్మెంట్ వంటి వాటికి ప్రోత్సాహకాలను ట్యాక్స్ పేయర్స్ ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ దీనిపైన కేంద్రం దృష్టి పెట్టి ఉంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) కోతల కోసం ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం 1961లో 30కి పైగా సెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 0.1% నుంచి 30% శ్రేణిలో రకరకాల స్లాబులు, రేట్లతో ఉన్నాయి. ఇదంతా సంక్లిష్టంగా తయారైంది. పన్ను సంబంధిత వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల ఆయా సెక్షన్ల వర్గీకరణ వివరణలపై పరిశ్రమ వర్గాలు సైతం అనేక ఆందోళనల్ని వెలిబుచ్చాయి. దీంతో రాబోయే బడ్జెట్లో వీటన్నింటికీ స్పష్టత లభించే మార్పులు ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం సవరణలు ఉంటాయంటున్నారు. ఆలస్యమైన సవరించిన ట్యాక్స్ రిటర్నుల దాఖలు కోసం ఉన్న గడువులను ఆర్థిక చట్టం 2021తో సవరించారు. అయితే విదేశీ ఆదాయం సైతం భారత్లో పన్నులకు లోబడే ఉంటుంది కాబట్టి ఆ ఆదాయం ఉన్న వ్యక్తిగత ట్యాక్స్ పేయర్ల కోసం ట్యాక్స్ రిటర్నుల సవరణలు, వాటి దాఖలుకుండే గడువుల విషయంలో వస్తున్న ఇబ్బందుల్ని తొలగించాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్లో ఓ పరిష్కారం దొరకవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. విద్యుత్ ఆధారిత వాహనాల కొనుగోళ్ల కోసం పెట్టుకున్న రుణాలు 2019 జనవరి 1 నుంచి 2023 మార్చి 31 మధ్య ఆమోదం పొందితే సదరు లోనుపై వాహనదారుడు చెల్లించే వడ్డీలో షరతులకు లోబడి 1,50,000 రాయితీ పొందవచ్చు. అయితే పర్యావరణ హితం కోసం ఈ అవకాశాన్ని వచ్చే బడ్జెట్లో పొడిగిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అలాగే సెక్యూరిటీలు, ఇతరత్ర మూలధన ఆస్తుల అమ్మకంపై వర్తించే రకరకాల పన్ను రేట్లను సమన్వయం చేయడం ద్వారా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసే వీలుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.